ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా తోడి సహ విద్యార్థులకు మహోన్నతుని విద్య అనే ఈ కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పేతురు భక్తుడు పెంతెకోస్తు అనే పండుగ దినమున మేడగది దగ్గరకు చేరిన యూదులకు సువార్త ప్రకటించాడు. 36వ వచనములో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. క్రీస్తు యొక్క సిలువ యజ్ఞాన్ని గూర్చి మాట్లాడుతూ, ఆ ప్రభువు మృతులలో నుండి లేపబడుట, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున పరలోకమందు ఆయన ఆసీనుడు కావడం, ఈ సంగతులన్నీ కూడా లేఖనాధారాలతో నిరూపిస్తూ, మీరు ఏ యేసునైతే సిలువ వేశారో ఆయనే ప్రభువుగా క్రీస్తుగా దేవుడు ఆయనను నియమించాడని పేతురు ఖండితంగా వారికి చెప్పినప్పుడు, వారు ఆ మాట విని హృదయములో నొచ్చుకున్నారని 37వ వచనం చెబుతుంది. హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, సహోదరులారా, ఇప్పుడు మేమేమి చేయాలి? మేము చేసింది తప్పు అని వారికి అర్థమైపోయింది. మేము చేసింది తప్పు, ఘోరమైన పాపం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి, విరుగుడు ఏంటి అని అడుగుతున్నారన్నమాట. వారు ఆ మాట అడగగానే దానికి జవాబుగా పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఈ బైబిల్ స్టడీలో మనము బాప్తిస్మములను గూర్చిన బోధ అనే పునాది సిద్ధాంతాలలో 3వది బాప్తిస్మములను గూర్చిన బోధ అనే అంశాన్ని నేర్చుకుంటూ, బాప్తిస్మాలు 1 కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిలో మొదటిది నీటి బాప్తిస్మము సంగతి మనము ధ్యానిస్తూ ఉన్నాం. బాప్తిస్మము పాప క్షమాపణ కొరకు, పాపాలు కడిగి వేసుకొనుట కొరకు పొందాలని లోగడ మనం స్పష్టీకరించుకున్నాం. ఆ తరువాత దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొందే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేమిటో మనము ఒకటొకటిగా నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి అర్హత, అతడు సువార్తను నమ్మి బాప్తిస్మము పొందాలని దీనికి ముందటి తరగతిలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మూలవాక్యం అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38లో మరొక అర్హత ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు భక్తుడు పలికిన ఆ మాటలలో ఆ 2వ అర్హత మనకు కనబడుతుంది. మీరు మారు మనస్సు పొంది
పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందమన్నాడు. మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము పొందాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన రెండవ అర్హత ఇది, మారు మనస్సు పొందుట. మారు మనస్సు అంటే ఏంటి? మనము లోగడ మారు మనస్సు అనే అంశాన్ని, పునాది సిద్ధాంతాన్ని ధ్యానించుకున్నప్పుడు నేర్చుకున్నాం. మారు మనస్సు అనగా మనము వెళుతున్న రూటు, మనము నడుస్తున్న మార్గము తప్పు, మనము చేసేది తప్పు, పాపము అని ఎప్పుడైతే మనకు తేట పడుతుందో ఆ వైపుకు మరొక అడుగు ఇంకా వేయకుండా వెంటనే ఆగి ఆ రూటు నుండి వెనక్కి తిరిగి సరి అయిన రూట్లోకి రావడమే మారు మనస్సు అని మనం చెప్పుకున్నాం. మన ఆలోచన ప్రపంచములో ఒక విప్లవాత్మకమైన పెను మార్పు, తప్పు అని తెలియగానే, ఏది సరి అయినదో తెలియగానే దాని వైపు మనం తిరగడం, రైట్ అబౌట్ టర్న్ అన్నమాట. ఖచ్చితంగా వెళుతున్న మార్గానికి వెనుదిరగడం, ఇది మన మనస్సులో జరగాలి. ఆ మారు మనస్సు ఎవరైతే పొందుతారో వారు నీటిలో బాప్తిస్మము పొందడానికి రెండవ అర్హత వారికి ఉన్నట్టే. మొదటిది సువార్తను నమ్మాలి, రెండవది మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందాలి. ఈ మారు మనస్సు దేవుడే కలిగిస్తాడని కూడా మనం నేర్చుకున్నాం. జీవార్థమైన మారు మనస్సు అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ అక్కడ చెప్పుకున్నాం. దేవుడు అన్యజనులకు కూడా జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు ఆదిమ అపోస్తలులు దేవుణ్ణి మహిమపరిచారు. ఆ మాట మనకు అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనములో కనబడుతుంది. దేవుడు మనలో మారు మనస్సు కలిగించినప్పుడు ఆ వ్యక్తి మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి తాను నడుస్తున్న చెడు మార్గమును వదిలేసి క్రీస్తు అనే సరి అయిన మార్గము లోనికి అతడు వచ్చినప్పుడు అది మారు మనస్సు. ఇది రెండవ అర్హత. దేవుని బిడ్డలారా, సువార్తను నమ్మాలి, మారు మనస్సు కూడా పొందాలి. సువార్తను నమ్మాడు కానీ అతనిలో మారు మనస్సు కలుగలేదు. అప్పుడు ఏం జరుగుతుంది? అతడు బాప్తిస్మము పొందినా ఆ బాప్తిస్మము చెల్లదు. దీనికి చక్కని తార్కాణం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో గారడి సీమోనును గూర్చిన ఉదంతం. గారడి సీమోను సమరయ పట్టణములో తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు తన యొద్దకు వచ్చే ఆ సమరయ పట్టణ ప్రజలందరినీ కూడా విభ్రాంతికి గురి చేస్తూ ఉన్నాడట. వారు విభ్రాంతికి గురి కావడానికి కారణం ఏంటి అనంటే, అతడు గొప్ప సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా మంత్ర శక్తుల ద్వారా చేస్తున్నాడు, మంత్ర విద్యల ద్వారా చేస్తున్నాడు. వాడు గారడి వాడని చెప్పబడ్డది. వాణ్ణి చూసి ఆ ప్రజలందరూ ఏమనుకున్నారు? 9వ వచనం మనం చూద్దాం. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు
ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని వరకు అందరూ వానిని లక్ష్యపెట్టారట. లక్ష్యపెట్టి వానిని గూర్చి ఏమనుకున్నారు? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనుకున్నాడు. నేను లోగడ చెప్పాను, దేవుని మహాశక్తి అనబడిన వాడు గారడి సీమోను కాదు. దేవుని మహాశక్తి అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడనే కాన్సెప్ట్ వీళ్ళకు తెలుసు, కానీ ఆ వ్యక్తి గారడి సీమోను అనుకున్నారు, కానీ వాడు కాదు. దేవుని మహాశక్తి అనబడిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులవారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో పౌలు భక్తుడు క్రీస్తును గూర్చి ఇలాగు చెబుతూ ఉన్నాడు. 24వ వచనములో, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానమునై ఉన్నాడు అట. దేవుని శక్తి, మహాశక్తి అనే బిరుదు యేసయ్యకు సంబంధించింది. అయితే ఈ సీమోను చేసిన అద్భుత కార్యాలు చూసి అందరూ వాడే ఏదో గొప్పవాడని భ్రమపడి విభ్రాంతి నొంది వాడే దేవుని మహాశక్తి అనబడిన వ్యక్తి అనుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఆ ప్రాంతానికి, ఈ సమరయ ప్రాంతానికి, ఆ పట్టణంలోకి ఫిలిప్పీ భక్తుడు వచ్చాడు. ఫిలిప్పీ యేసుక్రీస్తు నామములో వాడు చేసిన సూచక క్రియల కంటే ఇంకా గొప్ప సూచక క్రియలు చేశారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఫిలిప్పు వైపు తిరిగారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఫిలిప్పు మీద దృష్టి పెట్టి ఫిలిప్పు చెప్పిన సువార్తను విని వారు బాప్తిస్మము పొందారు. అయితే అప్పుడు ఈ గారడివాడైన ఈ సీమోను కూడా వాడు విభ్రాంతి నొందాడు. అప్పటిదాకా వాడు సమరయ పట్టణస్థులను విభ్రాంతికి గురి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఫిలిప్పు చేసిన అద్భుత కార్యాలను చూసి ఈ గారడివాడైన సీమోను విభ్రాంతి పొందాడట. వీడు అంటే ఈ సీమోను ఫిలిప్పు బోధ విన్నాడు. విని అందరూ బాప్తిస్మం పొందుతూ ఉంటే వీడు కూడా ఆ సువార్తను నమ్మి బాప్తిస్మం పొందాడట. 13వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇప్పుడు చూడండి, ఈ గారడి సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొందాడట. మొదటి అర్హత ఏమిటని చెప్పుకున్నాం? సువార్తను నమ్మి బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు ఫిలిప్పీ భక్తుడు అక్కడికి వచ్చి సువార్త ప్రకటించాడు. అంతేకాదు స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు కూడా యేసు నామములో జరుగుతూ ఉన్నాయి. ఆ అద్భుతాలు, సూచక క్రియలను ఈ గారడి వాడైన సీమోను చూసి వాడు విభ్రాంతి పొంది ఈ ఫిలిప్పు ప్రకటించిన సువార్తను వీడు నమ్మాడు. నమ్మి బాప్తిస్మం పొందాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రాంతానికి పేతురు, యోహానులు వచ్చారు. 17వ వచనము నుండి మనము గమనించినట్లయితే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పేతురు, యోహాను ఇద్దరు కూడా ఈ సమరయ పట్టణానికి వచ్చారు. ఎందుకంటే అక్కడ కొందరు యేసు ప్రభు వారి సువార్తను విని బాప్తిస్మము పొందారని
తెలిసి యెరూషలేము నుండి అపోస్తలులు వీరిద్దరిని పంపించారు. పేతురు యోహానులు వచ్చి వారి మీద చేతులుంచి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేశారు. చేసినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారట. 15 చూడండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. బాప్తిస్మం మాత్రం పొందుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి రాలేదు. పరిశుద్ధాత్మ మీదికి దిగి వచ్చే అనుభవాన్ని అభిషేకం అంటారు. మన ఈ బైబిల్ తరగతులలో మునుముందు మీకు లేఖనాధారాలతో మీకు స్పష్టంగా నేను తెలియజేస్తాను. ప్రస్తుతానికి పాయింట్ గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదికి దిగి రావడం, అది పరిశుద్ధాత్మ అభిషేకం. అయితే నీటిలో ముంచడము బాప్తిస్మం పొంది ఉన్నారు వారు. ఇప్పుడు పేతురు యోహానులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వీరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈ సంగతి గారడివాడైన సీమోను చూశాడు. చూసి వాడు ఏమన్నాడంటే 18వ వచనములో, అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడి అని అడిగాను. వీడు చూశాడు, పేతురు యోహానులు వాళ్ళ మీద చేతులు పెట్టగానే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు ప్రార్థించినప్పుడు. వీడు అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ ముందు ద్రవ్యం పెట్టాడట. వాళ్ళు తీసుకోలేదు అనుకోండి, తెచ్చి వాళ్ళ ముందు పెద్ద ఆఫర్ పెట్టాడు. ద్రవ్యము పెట్టి అడుగుతున్నాడు, నేను కూడా ఎవని మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి అని పేతురు యోహానులను అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? 20వ వచనము చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలని చూస్తున్నావు కదా, నీ ద్రవ్యము నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 22లో, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పారు. దేవుని బిడ్డలారా, వీడు సువార్తను నమ్మాడు, బాప్తిస్మము పొందాడు, కానీ వీడు ఇంకా ఎక్కడున్నాడట? నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. బాప్తిస్మము పొందినవాడు రక్షణ పొందితే ఎక్కడుండాలా? క్రీస్తు నందు ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో
అక్కడ చెప్పబడ్డది. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు లోపలికి ఎలాగో వస్తాడు? నీటిలో ముంచడము బాప్తిస్మము పొందినప్పుడు అతడు క్రీస్తు లోపలికి వస్తాడు. ఎందుకు ఎలాగ చెబుతున్నాం ఈ మాట అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనములో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారంటే క్రీస్తు లోపలికి వచ్చారు. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నాను, బట్టలు వేసుకున్నాను, నేను ఎక్కడున్నాను? ఈ బట్టల లోపల ఉన్నాను. బాప్తిస్మము పొందిన వ్యక్తి క్రీస్తులోనికి వస్తున్నాడు. క్రీస్తులోనికి వచ్చిన వాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17లో చెప్పాడు. క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు ఉన్నవాడికి అంటే క్రీస్తు లోపల ఉన్నవానికి ఏ శిక్షావిధియు లేదని రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రారంభ వచనములో పౌలు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసు నందు ఉంటే శిక్షావిధి ఉండదు. మరి ఇప్పుడు గారడి సీమోను ఫిలిప్పు చెప్పిన సువార్తను నమ్మాడు, బాప్తిస్మము పొందాడు. కానీ ఇంకా వాడు ఎక్కడున్నాడట? పేతురు చెప్పిన మాట అపోస్తుల కార్యాలు 8:23, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఘోర దుష్టత్వములో ఉన్నాడు. దుష్టత్వము అనేది దుష్టుని సంబంధమైనది. దుష్టుడు అనే సైతానుగానికి ఉన్న బిరుదు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నావు. దుర్నీతి బంధకాలు. ఎవడైతే నిజముగా యేసును నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతాడో, రక్షణ కలిగితే, వాడు దుర్నీతి నుండి విడిపించబడి దైవనీతిని ధరించుకుంటాడు. వీడు దైవనీతిలో లేడు, దుర్నీతి బంధకాలలో ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? దేవుని బిడ్డలారా, సువార్తను నమ్మి ఆ బాప్తిస్మం పొందడం మాత్రమే కాదు, సువార్తను నమ్మితేనే సరిపోదు. ఆ వ్యక్తి లోపల సరి అయిన మారు మనస్సు కలుగాలి, మారు మనస్సు పొందాలి. నేను పాపిని అని గ్రహించి మారు మనస్సు పొంది, అంటే నేను నడుస్తున్నది తప్పు మార్గమని తప్పును తెలుసుకొని యేసయ్య దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి సరి అయిన రూట్లోకి రావాలి. ఈ మారు మనస్సు పొందలేదు ఈ గారడి సీమోను. నమ్మి బాప్తిస్మము పొందాడు కానీ వాడిలో మారు మనస్సు లేదు. మారు మనస్సు ఉంటే దేవుని వరమును డబ్బిచ్చి సంపాదించుకుందామని చూడడు. గనుక వాడిలో మారు మనస్సు లేదు గనుక వాడు ఊరికే నమ్మి బాప్తిస్మం పొందినా ఆ బాప్తిస్మము చెల్లదు. దేవుని బిడ్డలారా, నువ్వు దుర్నీతి బంధకాలలో ఉన్నావు. ఈ చెడుతనం మానుకోరా, మారు మనస్సు పొందు, దేవుణ్ణి వేడుకో అంటే వాడు వేడుకోవడం లేదు. వాడు ఏమన్నాడో తెలుసా? 24 చూడండి, అపోస్తుల కార్యాలు 8:24లో, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పారు. మీరే వేడుకోండి ప్రభువును, మీరు చెప్పింది నా మీదికి రాకుండా ఉన్నట్లు అంటాడు. ఇప్పుడు వీనికి ప్రమాదం వస్తుందంటే నువ్వు ప్రార్థన చేయమని చెప్పడం ఏంటి? వీడు వెంటనే ఏడ్చి పశ్చాత్తాపపడి, అయ్యో దేవా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను మారు మనసు పొందుతున్నాను
అని యేసయ్య పాదాలు పట్టుకోవాలి, కానీ వీడిలో ఆ పశ్చాత్తాపము లేదు, మారు మనస్సు లేదు. వాడు అంటాడు, మీరు చెప్పినది ఏది నా మీదికి రాకుండున్నట్లు మీరే నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మొదటి అర్హత బాప్తిస్మానికి సువార్తను నమ్ముట, రెండవది మారు మనస్సు పొందుట. సువార్తను నమ్మి మారు మనస్సు పొందకుంటే నీ బాప్తిస్మం చెల్లదు, నీకు రక్షణ కలుగదు. నీవింకా దుర్నీతి బంధకాలలో, ఘోర దుష్టత్వములో ఉన్నావు, చెడుతనములో ఉన్నావు, నీకు రక్షణ కలగదని ఈ గారడి సీమోను ఉదంతం మనకు తేటగా నేర్పిస్తూ ఉంది. కనుక బాప్తిస్మము పొందాలనుకునేవాడు తప్పకుండా సువార్తను నమ్మాలి, యేసయ్య దగ్గర తన పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడి ఇక ఆ పాపములు చెయ్యనని తీర్మానించుకొని దాని నుండి వెనక్కి గిరుక్కున మళ్ళుకొని తన ఆలోచన ప్రపంచములో వెనక్కి మళ్ళీ గట్టి తీర్మానం చేసుకొని బాప్తిస్మం పొందాలి. ఇది రెండవ అర్హత. మిగతా అర్హతలను గురించి తదుపరి తరగతిలో ఒకటొకటి నేర్చుకుందాం. ఇక్కడ బ్రేక్ తీసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీ లేఖనములో నుండి మీరు తేటగా మాతో మాటలాడి బాప్తిస్మము పొందే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలని, అందులో మొదటిది సువార్తను నమ్మి బాప్తిస్మము పొందాలని, రెండవదిగా మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలని, మారు మనస్సు లేకుండా బాప్తిస్మం పొందిన అది చెల్లదని గారడి సీమోను ఉదంతాన్ని మాకు గుర్తు చేసినందుకు వందనాలు నాయన. సువార్తను నమ్మి మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందునట్లు ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మ కార్యమును మీరే జరిగించమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.